ఈ మధ్యన అమెరికాలో పట్టుబడినటువంటి అక్రమ చొరబాటుదారులు భారతీయుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. ఎట్లా వెళ్ళారు వీళ్ళు? మనదేమన్నా పక్కన పొరుగు దేశమా గబక్కన వెళ్ళిపోవడానికి? పేదల వీళ్ళు కాదు, ఇక్కడ లక్షాధికారులే. లక్షలు ఖర్చు పెట్టి అక్రమ మార్గాన అటు కెనడా వైపు నుంచినా లేకపోతే కనుక మెక్సికో వైపు నుంచినా డంకీ మార్గాలలో ప్రయాణించి పోయారు అక్కడికి, అమెరికాకి. ఇలాంటి వాళ్ళకి కోసం ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికా యూరప్ దేశాల్లో సెటిల్ అవ్వడం కోసం ప్రయత్నించే వాళ్ళు వాళ్ళ దేశాల్లో గతి లేని వాళ్ళు కాదు, వెల్ సెటిల్డే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే. ఇంతకంటే సుఖం మరగడం కోసం అమెరికాలో చాలా గొప్పగా ఉంటుందనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో తలెత్తుతున్నటువంటి సమస్య ఇప్పుడు అమెరికాకి అయితే అమెరికా డిపోర్టేషన్ చేస్తుంటే బ్రిటన్ డిపోర్టేషన్ చేస్తాను మళ్ళీ ఆగింది కాబట్టి మిగతా యూరోప్ దేశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళ కోసం ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు వచ్చినాయి. ఈ స్మగ్లింగ్ ముఠాలు ఇదివరకు బంగారము, వెండో, వజ్రాలు ఇట్లాంటి వాటిట్లో అది మళ్ళీ దాంట్లో రకరకాల పోటీలు, సమస్యలు ఉంటాయి. బట్ మనుషుల స్మగ్లింగ్ అన్నటువంటి దీని అన్నిటికంటే కూడా మంచి లాభదాయకం అవుతుందంట. బంగారాన్ని తీసుకుని వెళ్తే ఆ ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి ఆ 25 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. అదే మనుషులకైతే కనుక లక్షలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారట. వీళ్ళు తీసుకుపోయి యూరోప్ దేశాల్లోని కొన్ని చోట్లకి అక్రమ మార్గాల్లో, అట్లాగే అమెరికాకి అక్రమ మార్గాల్లో పంపిస్తున్నటువంటి ఇలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి సారించాలని నిర్ణయించింది అమెరికా.